ఓకే. వన్స్ అగైన్ గ్రేట్ వెల్కమ్ లీడర్స్ అందరికీ. థ్యాంక్ యూ ప్లాన్ ప్రెజెంటేషన్ దమ్దార్ షేప్ షాప్ ప్లాన్ వినబోతున్నారనమాట. థ్యాంక్ యూ రైట్. ఓకే, శ్రద్ధ అయిన ప్రయత్నం చేయండి. కొత్త వాళ్ళైనా పురాత వాళ్ళైనా సరే లాస్ట్ మినిట్ వరకు ప్రాపర్గా వింటే చాలా బెటర్ ఉంటుంది అనమాట. ఓకే, 9 గోల్డెన్ పాయింట్స్ మనం తెలుసుకుంటున్నాం. 9 గోల్డెన్ పాయింట్స్ డిజబుల్ అనటేషన్. ఓకే, ఫస్ట్ పాయింట్ చూడొచ్చు అనమాట. అదనపు ఆదాయం, ఆర్థికపరమైన స్వేచ్ఛ, సొంత వ్యాపారం అనేది ఏర్పరచుకోవడం, చాలా ఖాళీ సమయం ఉండడం, వ్యక్తిపరమైన అభివృద్ధిని కోరుకోవడం, ఇతరులకు సహాయపడడం, కొత్త వ్యక్తులను కలుసుకోవడం, ఉద్యోగ విరమణ, ఓ వారసత్వాన్ని ఏర్పరిచి వెళ్ళాలని ఉద్దేశం. ఓకే, ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇమ్మాం మేడం ఫ్రెషర్ అనుకుందాం. కొత్తగా ఇంటుంది ప్లాన్, న్యూ అసోసియేట్, ఫ్రెష్ మైండ్తో ఇంటుంది. ఓకే, ఇమ్మాం మేడం, ఈ పాయింట్లో మీకు నచ్చిన పాయింట్? ఇందులో నాకు నచ్చిన పాయింట్ గురించి ఇతరులకు సహాయపడడం. ఓకే, వెరీ గుడ్. అది జరగపోతే ఎలా ఫీల్ అవుతారు? అంటే అది నా లైఫ్ లో ఉన్న డ్రీమ్ కాబట్టి జరగకపోతే చాలా బాధపడతాం. ఓకే, అది జరగాలంటే ఏం కావాలి? అది జరగాలంటే నా దగ్గర అమౌంట్ డబ్బు ఉండాలి గురుజీ. నా ఇంటికి సరిపోను డబ్బుతో ఎక్స్ట్రా డబ్బు కావాలి హెల్ప్ చేయడం కోసం. మీకు కావాల్సిన డబ్బు కంటే ఇంకా ఎక్కువ కూడా కావాలనేది తెలుసుకోండి. జరగపోతే ఎలా ఉంటది మేడం? జరగకపోతే చాలా బాధపడతాం. ఒక వెల్తీ లైఫ్ లో ఒక వెల్తీ అనేది, ఒక డ్రీమ్ అని పెట్టుకున్నారు, చాలా వెల్తీ అనేది ఉంటది అనమాట. వాళ్ళు ఏ పాయింట్ అయితే తీసుకుంటారో దాన్ని మళ్ళీ ఒకసారి ప్రాపర్గా వాళ్ళ నుంచే ఏం నీడ్ ఉంది అనేది మనము గ్రహించాలి. దీనిలో ఒక కొత్త వ్యక్తికి ఏం నీడ్ ఉంది దాన్ని గ్రహించే మార్గాన్ని చేస్తారనమాట. కాబట్టి ఈ యొక్క 9 గోల్డెన్ పాయింట్స్ మనం ఏదో సేఫ్ షాప్ కోసం రాసుకున్నటువంటి కాదు, ఇది ఆల్రెడీ పర్సనలైజ్ సమాధానాల బుక్లో ఓకే డిఫరెంట్ డైరెక్ట్ సెల్లింగ్ అన్నిటి కూడా ఉపయోగ విధంగా నోట్ చేయబడింది అనమాట. కాబట్టి ఈ విధంగా నీడ్ అనేది వాళ్ళ నుంచి మనకు వస్తుంది అనేది అర్థం చేసుకోండి ఈ పాయింట్లో. ఓకే, వాళ్ళకి ఏమి అవసరం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. రైట్, ఈ విధంగా తీసుకుంటాం. గ్రేట్ వెల్కమ్ వన్స్ అగైన్ అందరికీ సేఫ్ షాప్ ప్లాన్ అండ్ వాళ్ళ ప్లాన్. ఓకే, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా రన్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ యొక్క గైడెన్స్లో వాళ్ళ యొక్క ప్లానింగ్తో నడుస్తుంది అనమాట. దీనిలోకి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక 1 గోల్ పెట్టుకుంటారు. ఓకే, గోల్ ఏంటి అంటే డైమండ్షిప్ అచీవ్ చేయాలని. 1 ప్యాషన్, ఒక యూనిట్ కమిట్మెంట్తో వర్క్ చేస్తారనమాట. 1 టీమ్, ఒక యూనిటీగా వర్క్ చేస్తారు. కాబట్టి దీంట్లో ఎలాంటి డ్రీమ్ అయినా కూడా మనం అచీవ్ చేసుకోవచ్చు అని చెప్తుంది అనమాట. ఓకే, కంపెనీ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది, జనక్పురి న్యూఢిల్లీ, ISO సర్టిఫైడ్ 2001లో స్టార్ట్ అయింది కంపెనీ. ఓకే, మరి చూడండి న్యూఢిల్లీలో ఉంది కంపెనీ అంటే న్యూఢిల్లీలో ఎవరెవరు ఉంటారో మీకు తెలుసు. రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ప్రతి ఒక్కటి న్యూఢిల్లీలో ఉన్నాయి. మరి అలాంటి ప్లేస్లో 2001 నుంచి ఇప్పటికి రన్ అవుతుందంటే 25 ఇయర్స్గా రన్ అవుతుంది. 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ చేసుకుంది అనమాట. చెప్పండి, ఎలాంటి ఫేక్ కంపెనీ అయితే ఓకే 2 ఇయర్స్ 3 ఇయర్స్లో క్లోజ్ చేస్తారు. మరి 25 ఇయర్స్ రన్ అవుతుందంటే ఎంత జెన్యున్గా ఉంటే రన్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంతకుముందు ఏవైతే కొన్ని మనీ సర్క్యులేషన్ కావచ్చు, కొన్ని ఏవైతే వచ్చిపోయినాయో అవన్నీ కూడా 2-3 ఇయర్స్లో క్లోజ్ అయినట్టు అనమాట. ఎందుకంటే కళ్ళు కప్పి ఒక 2-3 ఇయర్స్ నడిపించవచ్చు, కానీ ఒక 25 ఇయర్స్గా ఏ గవర్నమెంట్ కూడా కళ్ళు కప్పి నడిపించలేవు అనమాట. అంత జెన్యున్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి రన్ అవుతుంది. ఓకే, అండ్ దీంట్లో మనకు కావాల్సినటువంటి కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా కంపెనీ వెబ్సైట్లో పెట్టింది, చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు. ఓకే, మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కావచ్చు, కార్పొరేట్ అఫైర్స్ కావచ్చు, ISO సర్టిఫికేషన్ కావచ్చు, TDS ట్యాక్స్ కావచ్చు, అండ్ పాన్ కావచ్చు, ఇవన్నీ కూడా లీగలైజ్డ్ అనమాట. డైరెక్టర్లు ఓపెన్గా మీరు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా చెక్ చేసుకోవచ్చు అని డైరెక్ట్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అండ్ ఓకే, టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్వే చేసిందనమాట, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ సర్వే. మరి 1950 నుంచి ఇప్పటి వరకు లివింగ్ కాస్ట్ అనేది ఎలా పెరుగుతూ వస్తుంది అనేది చూసుకుంటే మనం చూడొచ్చు. ఒక నెలకి ఒక సాధారణంగా ఒక కుటుంబానికి ఎంత అయితే సరిపోతుంది. 1950లో ఒక 20 రూపీస్ ఉంటే చాలా హ్యాపీగా జీవించేవాళ్ళు అన్నమాట ఆ టైంలో. అప్పుడున్నటువంటి ఉమ్మడి కుటుంబాలు కూడా 50 రూపీస్కి హ్యాపీగా 20 రూపీస్కి హ్యాపీగా జీవించేవాళ్ళు 1950లో. 1970కి వచ్చేవరకు అది 200 రూపీస్ అయిపోయింది. 1990కి వచ్చేవరకు 2000 రూపీస్ అయిపోయింది. 2010కి వచ్చేవరకు 20,000 రూపీస్ అయిపోయింది. ఓకే, 2030లో ఓకే మినిమం 2 lakhs ఉంటే కానీ ఒక ఫ్యామిలీ హ్యాపీగా జీవించలేదని చెప్తుంది అనమాట. మరి చెప్పండి, 2030 అంటే ఎన్ని సంవత్సరాలు ఉంది? జస్ట్ 4 years. ఓకే,
మరి 4 ఇయర్స్‌లో ఇప్పుడు జాబ్ చేసేటువంటి వాళ్ళు, లేక వేరే వేరే చిన్న చిన్న బిజినెస్‌లు చేసుకునేటువంటి వాళ్ళు పర్ మంత్ 2 లాక్స్ ఎర్న్ చేస్తారా అంటే, ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలనమాట. ఎంత సంపాదించగలుగుతారనేది. మరి అదే యొక్క డైరెక్ట్ సెల్లింగ్‌లో సేఫ్ షాప్‌లో ఉండడం ద్వారా గ్యారంటీ ఇస్తుందనమాట కంపెనీ. 2030 కల్లా పర్ మంత్ 2 లాక్స్ పర్ఫెక్ట్‌గా ఎర్న్ చేయొచ్చు. ఎర్న్ చేయగలుగుతారు. పర్ఫెక్ట్ సిస్టమ్ అండ్ అప్లై అని చెప్పే మాటతో సిస్టమ్‌లో నడిచారంటే ఖచ్చితంగా ఎర్న్ చేయొచ్చు అనేది కంపెనీ చెప్తుంది. ఓకే. మరి దానికి ప్రూఫ్ కూడా చూడొచ్చు లివింగ్ కాస్ట్‌లో. ఓకే. పెట్రోల్ ఒకప్పుడు 5 లీటర్స్ వచ్చేసి ₹3.60. ఓకే. ₹3.60 ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది ఒక లీటర్ పెట్రోల్? 110, 120 వరకు కూడా వెళ్ళిపోయింది. 120 ఉంది. యెస్. 110, 120 వరకి. మరి చెప్పండి. ఓకే. ఇదంతా కూడా రియాలిటీ కదా అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇడ్లీ కూడా ఒకప్పుడు ఎట్లా ఉన్నది చూడండి. 2 ఇడ్లీలు ఓకే. 15 పైసలు. ఒక ఇడ్లీ 8 పైసలు. అదే ఇప్పుడు ఓకే 2 ఇడ్లీలు ₹20, ₹30 అయిపోయింది. ఒక ప్లేట్ 4 ఇడ్లీస్ కలిపి ఓకే ₹40 కూడా అయిపోయింది. అంటే లివింగ్ కాస్ట్ ఒకప్పుడు పైసల్లో ఉంది. ఇప్పుడు రూపాయల్లోకి వెళ్ళిపోయింది. ఓకేనా. ఒకప్పుడు రూపాయల్లో ఉన్నది వేలలోకి వెళ్ళిపోయింది. వేలలో ఉన్నది లక్షల్లోకి వెళ్ళిపోయింది. ఈ విధంగా లివింగ్ కాస్ట్ అనేది పెరుగుతుందనమాట. ఆ లివింగ్ కాస్ట్‌కి అనుగుణంగా మనం కూడా మన యొక్క ఇన్‌కమ్ అనేది పెంచుకోవాలని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే యెస్. డ్రీమ్స్ అనమాట. చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి. ఈ విధంగా డిఫరెంట్ డ్రీమ్స్. చూడొచ్చు కొందరికి ఫ్లైట్‌లో జర్నీ చేయాలని, మేడంకి గోల్డ్ ఇప్పియాలని, మంచిగా లగ్జరీ కార్ తీసుకోవాలని, డబ్బు సంపాదించాలని, అవార్డ్స్, రివార్డ్స్ పొందాలని, లగ్జరీ బైక్ తీసుకోవాలి, ఇల్లు తీసుకోవాలని, ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలని. ప్రతి ఒక్కరికి ఈ కోరిక అయితే ఉంటది. కోరిక లేకుండా ఏ మనిషి కూడా ఉండడనమాట. కాకపోతే వాళ్ళకొచ్చే ఇన్‌కమ్ బట్టి ఆ కోరికలను ఒకటొకటి మన వల్ల కాదు, ఇవి సాధించలేమని కోరికలు చంపుకునే పరిస్థితిలో ఉన్నారనమాట. కాబట్టి అలాంటి కోరిక చంపుకోకుండా ఇక్కడ టీమ్ వర్క్ ద్వారా ఒక 3-5 ఇయర్స్‌లో మాక్సిమం డ్రీమ్స్ అనేది అచీవ్ చేయొచ్చు అని చెప్తుంది. ఎప్పుడు అచీవ్ చేయొచ్చు అంటే బిలీవింగ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ అచీవింగ్. నమ్మి వర్క్ చేశారంటే ఇవన్నీ అచీవ్ చేయొచ్చు అని చెప్తుందన్నమాట. ఓకే. మన కంపెనీ యొక్క డైరెక్టర్స్ ఇక్కడ చూడొచ్చు. ఓకే. టోటల్ 5 మెంబర్స్ అండ్ మధ్యలో శ్రీ రవిశంకర్ గారు అనమాట ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్. ఆయన చేతుల మీదుగా ఓకే టోటల్‌గా భగవద్గీత, సంపూర్ణాత్మ అనే డిఫరెంట్ బుక్స్ లాంచ్ అయినాయి. అండ్ అంతేకాకుండా శ్రీ తత్వ వాళ్ళ యొక్క కంపెనీ శ్రీ తత్వ ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీతో టైప్ అయి నడుస్తుంది. అంటే దాదాపు 190 కంట్రీస్‌లో ఆయన యొక్క శిష్యులు ఉన్నారనమాట. మరి అలాంటి గ్రేట్ స్పిరిచువాలిటీ పర్సన్ కూడా దీంతో టైప్ అవుతున్నారంటే ఇది ఎంతో జెన్యూన్‌గా ఉంది కాబట్టి వాళ్ళు టైప్ అయ్యి వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా రేమాండ్ ఎంత పెద్ద కంపెనో మీకు తెలుసు ఇండియాలో. అండ్ రిలయన్స్ ఎంత పెద్ద కంపెనో తెలుసు. ఇలాంటి కంపెనీస్ కూడా టైప్ అయినాయంటే ఓకే ఎంత జెన్యూనిటీ ఉంటే మాత్రం టైప్ అవుతాయి, లేకుంటే కాదనేది మనం అర్థం చేసుకోవాలా. అండ్ గ్రాజిమ్, ఆదిత్య బిర్లా కంపెనీ కావచ్చు అండ్ డిఫరెంట్ బ్రాండ్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఇండియన్ కంపెనీస్ అనమాట. ఇవన్నీ ఎందుకు టైప్ అయినాయంటే ఓకే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ అని మోడీ ఈ విధంగా ఇప్పుడు చెప్తున్నాడు. ఒకప్పుడు 2001 నుంచి మన కంపెనీ ఆ ప్లానింగ్తో స్టార్ట్ అయిందనమాట. టోటల్గా ఇండియన్ ప్రొడక్ట్స్ మనము ప్రమోట్ చేయాలి అండ్ ఇండియన్ ప్రొడక్ట్స్కు వచ్చేటువంటి రెవెన్యూ అనేది ఇండియాకే అందాలన్న ఉద్దేశంతోన అండ్ వీళ్ళు టైప్ కావడం కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ను హీరోయిన్లకి అడ్వర్టైజ్మెంట్కి ఇస్తే కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ప్రొడక్ట్ సేల్ అయినా సేల్ కాకపోయినా హీరోయిన్కి కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇవ్వాలి. మరి అలా కాకుండా ఈ యొక్క కంపెనీతో టైప్ అయితే ఎప్పుడైతే ప్రొడక్ట్ సేల్ అవుతుందో దాన్ని బట్టే రెమ్యునేషన్ ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో అండ్ కస్టమర్ కూడా ఓకే నార్మల్ పర్సన్ కూడా ఒక బెనిఫిట్ కరోడ్పతి చేయడానికి ఒక బెనిఫిట్ యూజ్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ విధంగా టైప్ కావడం జరిగింది అనమాట. మరి దీంట్లో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయంటే ఒక మనిషికి నిత్యావసరంగా ఏదైతే అవసరమో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు, మనిషి పుట్టిన కాడ నుంచి చనిపోయే వరకు ఏవైతే అవసరమో అలాంటి ప్రొడక్ట్స్ని తీసుకురావడం జరిగింది అనమాట. డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఈ విధంగా చూడొచ్చు. పర్సనల్ ఎసెన్షియల్ టోటల్గా పేస్ట్ కావచ్చు, సోప్స్ కావచ్చు, ఫెయిర్నెస్ క్రీమ్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. అండ్ హెల్త్కి సంబంధించి కాఫ్ సిరప్ కావచ్చు. ఈ మధ్య చూస్తుంటారు ఎప్పుడైనా సరే పిల్లలకి జలుబు దగ్గు వచ్చిందంటే ఓకే హాస్పిటల్ వెళ్తే వేలు ఖర్చు అయిపోతాయి అనమాట. అలాంటిది ఓకే కాఫ్ కేర్ ద్వారా మన ఇంట్లో ఉండే మనం 200 రూపీస్తో మనం ఇది క్యూర్ చేసుకోవచ్చు. అది టోటల్ ఓవరాల్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనమాట టోటల్గా. అండ్ జాయింట్ పెయిన్ ఆయిల్ కావచ్చు. ఈ మధ్య 35-40 ఇయర్స్కే మోకాలు నొప్పులు అంటున్నారు. మళ్ళీ తగ్గించడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ డయాబెకేర్ ఇండియాలో 50-60% టోటల్గా డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు. దీనివల్ల ఓకే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి బయట ఒక్కసారి ట్యాబ్లెట్స్కి అలవాటు పడినంటే లైఫ్ టైం ట్యాబ్లెట్స్ వాడాలి. ఆ యొక్క ట్యాబ్లెట్స్ వాడడం వల్ల టోటల్ కిడ్నీస్కి, బ్రెయిన్కి వివిధ రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది. అలా కావద్దన్న ఉద్దేశంతో మన కంపెనీ ఓకే టోటల్గా ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ ద్వారా తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏముంటాయి కాకర, వేప, నేరేడు, వేగిచెక్క వీటితో తయారవుతుంది అనమాట. ఇలాంటి నోని 300 డిసీజెస్కి పనిచేస్తుంది. అన్ని అలోవెరా వెయిట్ లాస్కి పనిచేస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా రెగ్యులర్ డ్రెస్సింగ్కి సంబంధించి చూడొచ్చు. టీ షర్ట్స్ కావచ్చు, షర్ట్స్, జీన్స్
అండ్ ఇవన్నీ శారీస్ కావచ్చు, ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. అండ్ గ్రాజర్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. గ్రాజర్కి ఈవెన్ కుకింగ్ ఆయిల్ కూడా తీసుకురావడం జరిగింది. అండ్ రీసెంట్గా ట్రైబల్ ప్రొడక్ట్స్, ట్రైఫెడ్ అని ట్రైబల్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా కంపెనీతో టైప్ అయింది. దాంట్లో నుంచి హనీ కూడా తీసుకురావడం జరిగింది అనమాట. అండ్ చిల్లీ పౌడర్ కావచ్చు, టర్మరిక్ పౌడర్, ఇవన్నీ రావడం జరిగింది. ఓకే, అండ్ డిఫరెంట్ ట్రావెల్ బ్యాగ్స్ ఉన్నాయి మన దాంట్లో. అండ్ ఇవి పర్చేజ్ చేసుకొని కూడా మన బిజినెస్లోకి రావచ్చు. అండ్ షూ కావచ్చు, చెప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, అండ్ కిచెన్ ఎసెన్షియల్స్ అనమాట. టోటల్గా స్టెయిన్లెస్ స్టీల్, ఒకప్పుడు సిల్వర్, అల్యూమినియంకి సంబంధించినటువంటివి ఎక్కువ వాడేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు దానివల్ల బ్యాక్ పెయిన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయనేది నిర్ధారణ అయింది. కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ అనేది వాడాలనేది తెలిసింది. కాబట్టి మన కంపెనీ కూడా ఇది ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా స్పిరిచువాలిజంకి సంబంధించి టోటల్గా భగవద్గీత సంపూర్ణమైన డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ ఉన్నాయన్నమాట. చాలామందికి ఆధ్యాత్మికమైనటువంటి నాలెడ్జ్ లేకపోవడం వల్ల కూడా చిన్న చిన్న విషయాలకే ఓకే క్షణికావేశంలో ప్రాణాలనే త్యాగం చేస్తున్నారు. అలాంటి ప్రాబ్లం రాకూడదన్న ఉద్దేశంతో ఓకే చదవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా యూజ్ అవ్వడానికి ఇది ఓన్లీ వినడానికి ప్రాపర్గా ఇంటే చాలు నాలెడ్జ్ తీసుకోవడానికి ఇది ఒక డివైస్ ద్వారా తీసుకురావడం జరిగింది అనమాట. రాబోయే రోజుల్లో ఖురాన్ అండ్ బైబిల్ కూడా రాబోతుంది. తొందర రావాలని కోరుకుందాం. అండ్ స్మార్ట్ స్టార్ పిల్లలకి చూస్తున్నాం 2 years 3 yearsకే మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నారు. పిల్లలకి ఈవెన్ ఫుడ్ తినిపించాలన్నా తల్లిదండ్రులే మొబైల్ ఇచ్చేస్తున్నారు చేతిలో. దానివల్ల ఓకే బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది, ఐస్కి ఎఫెక్ట్ అవుతుంది, ఇదంతా ప్రాబ్లం అవుతుంది ఉద్దేశంతో నర్సరీ టు ఇంటర్మీడియట్కి కావాల్సినటువంటి టోటల్ నాలెడ్జ్ తీసుకురావడానికి ఈ యొక్క బుక్స్ రూపంలో తీసుకురావడం జరిగిందన్నమాట. నర్సరీ టు ఇంటర్మీడియట్ కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా దీంట్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ స్మార్ట్ స్టార్ అనే ఒక డివైస్ ద్వారా ఇది మనం ప్లే చేయబడతాయి అనమాట. దాని ద్వారా నాలెడ్జ్ తీసుకుంటారు. అండ్ అంతేకాకుండా మరి చూడండి, ఇటువంటి డిఫరెంట్ ప్రొడక్ట్స్ మనము బయట ఎన్నోసార్లు షాపింగ్ చేస్తున్నాం. ఓకే, రిటైల్ షాప్లో కొంటాం, అక్కడ ఏమొస్తుంది ఎంఆర్పి రేట్ మీద ప్రొడక్ట్స్ వస్తుంది. సూపర్ మార్కెట్లో కొంటాం, అక్కడ ఏమవుతుంది ఎంఆర్పి రేట్ మీద డిస్కౌంట్ ఇస్తున్నాడు. అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, మీషో, దీంట్లో కూడా కొంటున్నారు. మరి ఇక్కడ కూడా ఏమొస్తుందంటే ఓన్లీ డిస్కౌంట్ మాత్రమే వస్తుంది. కానీ వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో అది కస్టమర్కి ఇవ్వగలుగుతున్నారంటే కస్టమర్కి ఇచ్చే పరిస్థితి లేదనమాట. వాళ్ళే డీలర్లు, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్ వాళ్ళే కరోడ్పతి అవుతున్నారు. అందుకే చాలా మంది అంటారు కదా, పేదవాడు పేదవాడిగా ఉండిపోతున్నాడు, ధనవంతుడు అవుతున్నాడు. అంటే ధనవంతుడు ఎప్పుడూ కంటిన్యూ బిజినెస్ మీదే ఫోకస్ చేస్తున్నాడు. ఓకే, ఈ విధంగా డీలర్, డిస్ట్రిబ్యూషన్ విధానంలో కంటిన్యూగా ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి అతను కరోడ్పతి అవుతున్నాడు. పేదవాడు ఇదంతా స్కీమ్ అనుకుంటున్నాడు కాబట్టి పేదవాడిగా ఉండిపోతున్నాడు. కాబట్టి అలా ఉండకూడదన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్క ఓకే నార్మల్ వ్యక్తి కూడా, అన్ఎంప్లాయ్మెంట్ వ్యక్తులకు కావచ్చు, మిడిల్ క్లాస్ వ్యక్తి కావచ్చు, బిలో మిడిల్ క్లాస్ వ్యక్తి, ప్రతి ఒక్కరు కూడా రిచ్ కావాలనే ఉద్దేశంతోనే మన కంపెనీ ప్లానింగ్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, దీనిలో మ్యాచింగ్ ఇన్కమ్తో పాటు ఓకే రిటైల్ ఇన్కమ్తో పాటు, ర్యాంక్ ఇన్కమ్తో పాటు, 3 generation నామినీతో పాటు, ఫారిన్ ట్రిప్స్తో పాటు ఈ విధంగా డిఫరెంట్ బెనిఫిట్స్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ రీసెంట్గా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేసిందనమాట. అండ్ ఫ్యామిలీకి ఒక్కరికే కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఫ్యామిలీ ట్రిప్ అనేది పెట్టడం జరిగింది. ఇవన్నీ బెనిఫిట్స్ దీంట్లో దొరుకుతున్నాయి. మరి ఏ ఆప్షన్ బెటర్ అనేది మనం చూస్ చేసుకోవాలి. ఓకే, ఈ యొక్క సేఫ్ షాప్ పోర్టల్లో తీసుకుంటే బెటరా, లేకుంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్లో తీసుకుంటే బాగుంటారా, ఏదైనా మనం ఆలోచించవచ్చు. ఓకే, మరి ఎలా ఇస్తుంది కంపెనీ బెనిఫిట్ అనేది కొందరికి డౌట్ ఉంటే ఓకే బయట చెక్ చేసుకోండి. ఒక వాటర్ బాటిల్ 20 rupees ఉందంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఒక 3 to 4 rupees ఉంటుంది అనమాట. ఓకే, మిగతా అమౌంట్ ఎక్కడ వెళ్తున్నాయి అంటే ఈ విధంగా క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, డీలర్, రిటైలర్ వెళ్ళిన తర్వాత కస్టమర్కి వస్తుంది. మరి చెప్పండి, వీళ్ళు కొన్ని దశాబ్దాలుగా బిజినెస్ చేస్తున్నారు, లక్షల కోట్లు సంపాదించారు, వీళ్ళకే ఎందుకు ఇవ్వాలి నా ఉద్దేశంతో మన కంపెనీ ఏం చేసిందంటే ఓకే ఇక్కడ చూడొచ్చు, ఇక మీడియేటర్స్ అందరినీ కూడా తీసేయడం జరిగింది. సేఫ్ షాప్ మార్కెట్ ప్రాసెస్లో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్కి ఇస్తుంది అనమాట. రిమైనింగ్ ఏదైతే పర్సెంటేజ్ ఉందో అది మనం సేల్స్ పెంచుకునే కొద్దీ మనకు బెనిఫిట్గా ఇస్తుంది. అంటే కంపెనీ కొంత బెనిఫిట్ పెంచుకుంటూ మనకు కూడా బెనిఫిట్ ఇస్తుంది. అంటే ఈ విధంగా ఇక్కడ మనం బెనిఫిట్ తీసుకుంటే బాగుంటుందా, ఇక మధ్యవర్తులకే బెనిఫిట్ ఇస్తే బాగుంటుందా అనేది మనం ఆలోచించాలి. మరి ఇక్కడ చూడొచ్చు అనమాట డిఫరెంట్ సెలబ్రిటీస్. మరి ఒక ప్రాసెస్ మనం ఒక్కరే చేస్తున్నామా అడ్వర్టైజ్మెంట్ అంటే మనం ఒక్కరే కాదు, డిఫరెంట్ సెలబ్రిటీస్ ఆల్రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళ యొక్క యాక్చువల్ వర్క్ ఏంది అంటే ఓన్లీ యాక్టింగ్. సమంత యాక్టింగ్, మహేష్ బాబు యాక్టింగ్, వీళ్ళది యాక్టివ్ ఇన్కమ్ దేని ద్వారా వస్తుందంటే యాక్టింగ్ ద్వారా వస్తుంది. మరి దీనికి ఎందుకు ఒక పేస్ట్ కోసం, థమ్స్అప్ కోసం ఎందుకు యాడ్ ఇస్తున్నారంటే ప్యాసివ్ ఇన్కమ్ కావాలని. చెప్పండి, ఒక్కసారి ఒక సినిమా ఒక 2 years 3 years కష్టపడితే ఓకే వాళ్ళకు 1 time మాత్రమే పేమెంట్ వస్తుంది. అదే ఒక యాడ్ డిసిజన్ తీసుకుంటే ఒక 5 years 10 years ఎన్ని సంవత్సరాలు అయితే యాడ్ కాంట్రాక్ట్ ఉంటుందో అంతవరకు ప్రతి రోజు ప్రతి మంత్ వాళ్ళకి ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంటుంది అనమాట.
అంటే వన్ టైం వర్క్ అండ్ లైఫ్ టైం ఇన్కమ్ అన్న విధంగా వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్కి డిసైడ్ అవుతున్నారు. మరి ఈ విధంగా మనం కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, వీళ్ళంతా కూడా ఈ ప్రొడక్ట్స్ వాడరు, అయినప్పటికీ యాడ్ ఇస్తున్నారు, ఇన్కమ్ కోసం యాడ్ ఇస్తున్నారు వాళ్ళు. ఓకే, మరి మనం కూడా ఈ విధంగా దీని ద్వారా డీల్ కుదుర్చుకుంటే, అంటే దీని ద్వారా పార్ట్నర్షిప్లోకి వస్తే బిజినెస్ ద్వారా ఇక్కడ జరిగేటువంటి సేల్స్ని బట్టి మనకు కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు, ప్యాసివ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. మరి వీళ్ళు డబ్బుండి పేరున్నటువంటి వాళ్ళే, కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నప్పుడు, వేరే వాళ్ళకు ప్రమోట్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయవద్దు అనేది మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఎల్స్ డూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ బిజినెస్? మరి ఇంకా జనరల్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి అంటే, జనరల్గా చూడండి, డబ్బు కావాలి, షాప్ తీసుకోవాలి, అడ్వాన్స్ చేయాలి, వర్కర్స్ పెట్టాలి. ఇంత పెట్టినా కూడా బెనిఫిట్ వస్తాను గ్యారెంటీ ఉందా అంటే గ్యారెంటీ అనేది లేదు. ఎందుకోసం అంటే మంచిగా రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే, జోసెఫినా మేడం ఒక శారీ షాప్ పెట్టింది, మంచిగా రన్ అవుతుంది. నడుస్తుంటే ముందరలో పక్కల్లో మళ్ళీ వేరే వాళ్ళు పెట్టినంటే చెప్పండి, ఈమె పెట్టిన ఒక 10 లక్షలు 20 లక్షలు కావచ్చు ఎంతైనా, ఆమె తీసుకునే లోపే, ఆమె పెట్టినటువంటి డబ్బు ఆమెకు వచ్చే లోపలనే ఓకే, వేరే వాళ్ళు స్టార్ట్ చేయడంతో ఈమె షాప్ మంచిగా రన్ అవుతున్నా కూడా మళ్ళీ వేరే వాళ్ళకి డైవర్ట్ అయిపోతుంది ఆ ప్రాఫిట్. దానివల్ల ఈమె లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ పెట్టుబడితో కూడుకున్నది ఎప్పుడైనా రిస్క్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూడండి, ఇన్వెస్ట్మెంట్ అనేది యాక్చువల్గా జీరో అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనము ఒక ఫెస్టివల్కి, దసరా కావచ్చు, ఉగాది కావచ్చు, ఓకే, రంజాన్ కావచ్చు అండ్ క్రిస్మస్ కావచ్చు, ఈ డిఫరెంట్ పీపుల్ ఏ విధంగా అయితే షాపింగ్ చేస్తారో ఒక ఫ్యామిలీతో వెళ్ళి, అండ్ బర్త్డేకి, మ్యారేజ్ డేకి ఏ విధంగా అయితే చేస్తారో, సేమ్ అదే విధంగా ఇక్కడ లైఫ్లో వన్ టైం షాపింగ్ చేయమంటుంది అనమాట. అంతే, వన్ టైం లైఫ్ షాపింగ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేదంతా ప్రాఫిటే, రిస్క్ అనేది లేదు. ఎందుకంటే మౌత్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనం బిజినెస్ చేస్తున్నాం. అండ్ స్కోప్ అన్లిమిటెడ్, ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు. ఓకే, ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నాను, మా టీం వచ్చేసి వైజాగ్లో ఉంది, ఓకే, అండ్ చెన్నైలో ఉంది, హైదరాబాద్లో ఉంది, అండ్ ఒడిశాలో ఉంది, డిఫరెంట్ ఏరియాలో ఉంది, బెంగళూరులో ఉంది. అంటే ఇన్ని ఏరియాలో నేను ఒక్కనే టీం తయారు చేశానంటే ఒక్కనే చేయలేదు. ఓకే, నాకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేషన్ కొందరిని అటాచ్ చేయడంతో వాళ్ళ ద్వారా ఈ టీం అనేది డూప్లికేషన్ అయింది. సేమ్ అదే విధంగా మీరున్న ప్లేస్ నుంచి డిఫరెంట్ ఏరియాలో మనం టీం అనేది చేయవచ్చు. మరి చూడండి ఎలా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏమైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో మనం అనలైజ్ చేసుకుని పరిశీలించి మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ మనం షాపింగ్ చేసుకోవాలి. షాపింగ్ చేసి ప్రమోట్ చేయమంటుంది అనమాట. ప్రమోట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వర్టైజ్మెంట్. ఇంతకుముందు హీరో హీరోయిన్ చూపించాం కదా, సేమ్ అదే విధంగా. మరి చూద్దాం ఎలా చేయాలి అంటే, మనం ఫస్ట్ షాపింగ్ చేస్తే మన ఐడి అనేది ఈ విధంగా గ్రీన్ అవుతుంది. ఓకే, మన ఐడి ద్వారా ఒక ఇద్దరు షాపింగ్ చేశారంటే, ఓకే, మన ఐడి నుంచి ఇద్దరు మనం రెఫరెన్స్ ఇచ్చామంటే, ఏబి వాళ్ళు 200 బిజినెస్ పాయింట్స్తో షాపింగ్ చేస్తే ఈచ్ వన్ బీవీకి 5 రూపీస్ ఇస్తానమాట కంపెనీ. మరి ఈ విధంగా చూడొచ్చు, టోటల్గా 400 బిజినెస్ పాయింట్స్ అవుతుంది. ఈచ్ పాయింట్కి 5 రూపీస్. ఈ విధంగా 400 ఇంటూ ఓకే 5 రూపీస్ అనుకుంటే మనకు ఫస్ట్ 1000 అండ్ సెల్ఫ్ రెఫరెన్స్ ఇన్కమ్ 400. టోటల్గా ఓకే, ఇప్పుడున్న పాయింట్స్ ప్రకారం 5 రూపీస్ దగ్గర 2000 అవుతుంది ప్లస్ 400, 2400 అనేది ఫస్ట్ మ్యాచింగ్ ఇన్కమ్ని తీసుకుంటాం. ఇది 1:1 రేషియోలో ఈ బెనిఫిట్ ఇస్తుంది అనమాట. మరి ఓన్లీ ఈ యొక్క 2400 కోసం మనం బిజినెస్లోకి వస్తున్నాం అంటే దానికోసం కాదు. ఇక్కడ ఏబి ఎవరైతే ఉన్నారో రేపు ఫ్యూచర్లో వీళ్ళు 5,000 ఒక వీక్లో తీసుకుంటే యూఎన్ ప్లేస్లో ఉన్నటువంటి మీకు ఓకే 10,000 వస్తుంది. రేపు ఫ్యూచర్లో వాళ్ళు 10,000 తీసుకుంటే 20,000 వస్తుంది, 50 తీసుకుంటే 1 lakh వస్తుంది. ఓకే, రేపు ఫ్యూచర్లో 1 lakh వాళ్ళు తీసుకుంటే ఒక వారంలో మీకు 2 lakhs కూడా వస్తుంది. ఈ యొక్క టీం వర్క్ కోసం మనం డిసైడ్ కావాలనేది అర్థం చేసుకోవాలి. అండ్ పవర్ ఆఫ్ టీం వర్క్ ఇంకా ఎలా ఉంటుంది చూడండి. ఫస్ట్ మీరు యూ అనే పొజిషన్లో ఉన్నారు, ఒక ఏబి ఇద్దరు వ్యక్తులకు అవకాశం ఇచ్చారు. ఇద్దరు రెఫరెన్స్ ఇవ్వడం ద్వారా మీకు 2000 రూపీస్ యాడ్ ఉంది. తర్వాత ఏ అండ్ బి వ్యక్తి సిడికి అండ్ ఈఎఫ్కి అవకాశం ఇవ్వడం ద్వారా వాళ్ళకి 2000 వస్తుంది, మీకు 4000 యాడ్ అవుతుంది. సేమ్ అదేవిధంగా సి జిహెచ్కి డి ఐజే అండ్ ఓకే, ఈ విధంగా కింద ఎవరైతే ఉన్నారో 2 రెఫరెన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి 2000 వస్తుంది, ఏబికి 4000 అండ్ యూఎన్ ప్లేస్లో మీకు 8000 వస్తుంది అనమాట. ఈ విధంగా ఫ్యూచర్లో ఓకే 100 సేల్స్ అయితే 2 lakhs వస్తుంది, 200 అయితే 4 lakhs వస్తుంది. మరి దీనిలో ఈ స్ట్రక్చర్ చూడగానే కొందరికి డౌట్ ఉంటుంది అనమాట. అంటే మధ్యలో ఎవరైనా కట్ అయితే ఏంటి పరిస్థితి అంటే, ఇది చూస్తే కొందరు చేంజ్ ఇష్టం అనుకుంటారు, చేంజ్ అనేది కాదనమాట. ఏంటంటే మధ్యలో వ్యక్తులు ఫర్ ఎగ్జాంపుల్ సిడి వర్క్ చేయట్లేదు అండ్ జిహెచ్ కూడా వర్క్ చేయట్లేదు, ఓన్లీ ఐ అనే వ్యక్తి వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ రైట్ సైడ్ కే అనే వ్యక్తి ఒక్కడే వర్క్ చేస్తున్నాడు. ఓన్లీ 1:1 రేషియో ప్రకారంగా మనకు ఇక్కడొకరు ఐ అండ్ కే వీళ్ళు మాత్రం వర్క్ చేస్తూ వీళ్ళు ఒక 5 సేల్ చేశారంటే పైన 10,000 వస్తుంది, 10 అయితే 20,000 వస్తుంది. రేపు ఫ్యూచర్లో 50 సేల్ చేశారంటే 1 lakh కూడా వస్తుంది. 100 సేల్ చేస్తే 2 lakhs వస్తుంది. ఈ విధంగా మధ్యలో వర్క్ చేయకుండా ఏ మూలకున్న వ్యక్తి ఒకరొకరు వర్క్ చేసినా కూడా మీకు ప్రాఫిట్ అని వస్తుంది. దీనివల్లనే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ సేఫ్ షాప్లో ఎక్కువ మంది సక్సెస్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇది మనం 1:1 రేషియో ప్రకారం బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ మరి ఇన్కమ్ అనేది
నెలకు వస్తుందా, సంవత్సరానికి వస్తుందా, ఇంతకు మనం బిలీవ్ చేయడానికి ఎలా అంటే వీక్లీ పేమెంట్. ఓకే, థర్స్డే టు వెన్స్డే వర్క్ చేయమని ఉంటుంది అంటే సేమ్ థర్స్డే మనకి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి ఫ్రైడేకి రిలీజ్ అవుతుంది అండ్ మండే రోజు అకౌంట్కి వస్తుంది అనమాట. అంటే జస్ట్ విత్ ఇన్ ఏ వీక్లో, ఒక వారంలోనే మనకు కంపెనీ ప్రాఫిట్ పర్ఫెక్ట్ ఇస్తుందా లేదా అనేది అర్థం చేసుకోవచ్చు. మరి పాన్ కార్డు ఉంటే 2%, పాన్ లేకుంటే 20% అనేది ట్యాక్స్ పే అవుతుంది. అంటే చూడండి, ట్యాక్స్ పే చేసినాం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా క్లారిటీ తెలిసే ఉంటుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ట్యాక్స్ పే చేయట్లేదంటే అది ఇల్లీగల్ ఎప్పుడైనా సరే. బయట బ్లాక్ మనీ అంటారు కదా, బ్లాక్ మనీ దేని అంటారు అంటే ట్యాక్స్ పే చేయకుంటే దాన్ని బ్లాక్ మనీ అంటారు. ఏదో ట్యాక్స్ పే చేస్తున్నామో అది ప్యూర్ వైట్ మనీ, రైట్. మరి అంతేకాకుండా ఇప్పుడున్న బెనిఫిట్స్లో ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే ర్యాంక్ ఇన్కమ్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఓకే లెఫ్ట్ 10 సేల్స్ రైట్ 10 సేల్స్ చేశాడంటే టోటల్గా 20,000 అమౌంట్ వస్తుంది, ప్లస్ ర్యాంక్ 1 అమౌంట్ 7,000 రూపీస్ కూడా కంపెనీ ఇస్తుంది. ఒకప్పుడు మేము బిజినెస్లో స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ లేకుండే, ఇప్పుడు ఇది వచ్చింది ఆప్షన్ అంటే మీరు చాలా లక్కీ అని చెప్పొచ్చు అనమాట. అండ్ సేమ్ అదేవిధంగా 25 సేల్స్ అయింటే 50,000 అమౌంట్ వస్తుంది, మళ్ళీ ర్యాంక్ 2 అమౌంట్ 9,000 వస్తుంది. మరి ఈ ర్యాంక్ 1 విత్ ఇన్ ఏ మంత్లో చేశారనుకోండి, ఒక 1 మంత్లో 30 డేస్లోనే ర్యాంక్ 1 అయిపోతే మళ్ళీ 3,000 ఎక్స్ట్రా బోనస్ వస్తుంది, సూపర్ చార్జ్ బోనస్. ర్యాంక్ 2 75 డేస్లో అయితే 5,000 ఎక్స్ట్రా వస్తుంది. అంటే చూడండి, ఒక జాబ్ చేసే వ్యక్తికి ఇయర్కి, ఒక సంవత్సరానికి దసరాకో, ఉగాదికో, క్రిస్మస్కో బోనస్ ఇస్తారంతే. అంటే అది కూడా వెయిట్ చేస్తుంటారు అనమాట, అరే బోనస్ వస్తుందని. ఆ బోనస్ వచ్చినటువంటి నెలలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక కుటుంబం. మరి చెప్పండి, అక్కడ సంవత్సరానికి ఒక బోనస్ ఇస్తారు లేకుంటే లేదు. కానీ ఇక్కడ ప్రతి మంత్ ఒక 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి బోనస్ తీసుకోవచ్చు అంటే ఎంత హ్యాపీగా ఫీల్ కావచ్చు అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క ర్యాంక్ ఇన్కమ్ కూడా ఎలా ఉంటుంది చూడండి, ర్యాంక్ 3 34,000, ర్యాంక్ 4 34, ర్యాంక్ 7 వస్తే 1,32,000, ర్యాంక్ 8 4,17,000 అండ్ ర్యాంక్ 11 వస్తే 8,33,000 వరకు తీసుకోవచ్చు. టోటల్ ఈ ర్యాంక్ ఇన్కమ్ 26,66,000. ఓకే, విత్ ఇన్ ఇయర్లో కూడా తీసుకోవచ్చు, విత్ ఇన్ 6 మంత్స్లో కూడా తీసుకోవచ్చు, విత్ ఇన్ 2 ఇయర్స్లో కూడా తీసుకోవచ్చు. నో టైం పీరియడ్ అనమాట. అండ్ దీనికి మాత్రం కొంచెం టైం పీరియడ్ ఉంటుంది. ఓకే, అయినప్పటికీ కూడా చూడవచ్చు, ర్యాంక్ 6 480 డేస్ అంటే 25,000 రూపీస్ ఇస్తుంది ఎక్స్ట్రా. ర్యాంక్ 9 1,200 డేస్ 50,000. ర్యాంక్ 11 2,000 డేస్ అంటే 5.5 yearsలో అచీవ్ అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి వాళ్ళకి మీకు 1 lakh ఎక్స్ట్రా బోనస్ వస్తుంది. ఈ బోనస్ 3,55,000 వరకు తీసుకోవచ్చు టోటల్గా బోనస్ అమౌంటే. ఓకే, అండ్ చూడండి, ఫారిన్ ట్రిప్, ఈవెన్ ఫ్యామిలీ కూడా ఫారిన్ ట్రిప్ పెట్టింది. మరి దానిలో ఫస్ట్ తీసుకుంటే ర్యాంక్ 4, ఓకే ట్రిప్, ర్యాంక్ 4 అచీవ్ అయ్యారంటే లోకల్ ట్రిప్ ఇస్తుంది. ర్యాంక్ 6 థాయిలాండ్. ఇవి రెండు మాత్రం సింగిల్ పర్సన్కి. ఓకే, ర్యాంక్ 8 వచ్చేస్తే దుబాయ్ వైఫ్ అండ్ హస్బెండ్కి, ర్యాంక్ 9 హాంకాంగ్, ర్యాంక్ 10 మాల్దీవ్స్, ర్యాంక్ 11 సింగపూర్, ర్యాంక్ 12 చైనా, ర్యాంక్ 13 ఈస్టర్న్ యూరప్. ఈ విధంగా ర్యాంక్ 18కి వచ్చే వరకు యూఎస్ఏ. అంటే ప్రపంచంలో ఎలాంటి కంట్రీ అయినా సరే విజిట్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. మన జాబ్ లైఫ్లో ఒక జస్ట్ మనం ఉన్నటువంటి స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి పోవాలంటే చాలా మంది ఆలోచిస్తాం. ఎందుకంటే అమౌంట్, ఓకే వేరే ప్లేస్ విజిట్ చేయడం ద్వారా ఖర్చు అయ్యేటువంటి అమౌంట్ ఇంకొక నెల ఎక్స్పెండిచర్ పనికొస్తుంది, లేక పిల్లల ఫీజుకి పనికొస్తుంది, ఏదో ఆలోచిస్తున్నాం అనమాట. ఎందుకంటే మనము కాంప్రమైజ్ అవుతుంటాం అక్కడ. సొంతంగా కష్టపడి సంపాదించడం ద్వారా వచ్చే అమౌంట్ లిమిట్లో ఉండడం ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ టీం జరుగుతుంది కాబట్టి, టీం వర్క్ ద్వారా సేల్స్ని బట్టి కంపెనీ ఇస్తుంది కాబట్టి, కంపెనీ టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తుంది కాబట్టి మనం హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట. మరి అంతేకాకుండా ఓకే ఇక్కడ చూడవచ్చు, వన్స్ అగైన్ చూస్తున్నారు ట్రిప్ ర్యాంక్ 4 నైనిటాల్ ట్రిప్, ర్యాంక్ 6 థాయిలాండ్, లండన్, ఆస్ట్రేలియా, ఇవన్నీ కూడా విజిట్ చేయొచ్చు. మరి అంతేకాకుండా ఇక్కడ చూడవచ్చు, ఓకే ఈవెన్ స్లోగా చేసుకుంటూ పోయినా కూడా, వర్క్ స్లోగా జరుగుతున్నా కూడా షార్ట్ పీరియడ్లో ఎలాంటి బెనిఫిట్ తీసుకోవచ్చు అనేది ఇక్కడ చూడవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు 1 month టైం తీసుకొని ఒక 2 సేల్స్ ఇద్దరికి రెఫరెన్స్ ఇచ్చారు. ఇద్దరికి అవకాశం ఇస్తే, ఓకే ఇద్దరికి అవకాశం ఇస్తానంటే దాని ద్వారా 400 పాయింట్స్ అనేది యాడ్ అవుతుంది. మళ్ళీ ఈ ఇద్దరు కూడా ఒక 1 month టైం తీసుకొని జస్ట్ ఒక ఇద్దరికి అవకాశం ఇవ్వడం ద్వారా, ఇద్దరు పార్ట్నర్స్ని తీసుకోవడం ద్వారా 800 పాయింట్స్ యాడ్ అవుతుంది. ఆ విధంగా 6 monthsకి 64 సేల్స్ అవుతాయి, 12,800 పాయింట్స్ అవుతుంది అనమాట. అండ్ టోటల్గా 12 monthsకి తీసుకుంటే 8,192 సేల్స్ అవుతాయి, 16,38,400 బిజినెస్ పాయింట్స్ అవుతాయి. ఈచ్ వన్ బీవీకి మనము ఇక్కడ చెప్పుకున్నాం అనమాట 5 రూపీస్ ఇస్తుందని. మరి ఆ విధంగా 16,38,400 ఇంటూ 5 రూపీస్ వేసుకుంటే మనకు విత్ ఇన్ ఏ ఇయర్లో 81,92,000 తీసుకోవచ్చు. 81,92,000 చెప్పండి. ఒక 1 yearలో జస్ట్ వచ్చిన మనం ప్రతి ఒక్కరు జస్ట్ 1 month టైం తీసుకొని ఇద్దరికి అవకాశం ఇచ్చినా కూడా 1 yearలో ఇంత అమౌంట్ వస్తుంది.
పోనీ నెగిటివ్ ఆలోచించేటువంటి వ్యక్తుల కోసం కూడా మనం ఏం చెప్తున్నాం అంటే 1 year వచ్చిన ప్రతి ఒక్కరు ట్రూ సేల్స్ అంటే ఒక నెల టైం తీసుకొని ఇద్దరికి కాదు ఒకరికి అవకాశం ఇచ్చిన అనుకుందాం. ఒకరికి ఇచ్చినా కూడా 12 months అయితే ఏమవుతుంది 24 months అవుతుంది. 24 months అంటే 2 yearsలో 81,92,000 తీసుకున్నప్పటికీ ఓకే 2 yearsలో 81,92,000 అంటే ఇయర్కి 40 lakhs చేంజ్ వస్తుంది. చెప్పండి ఇయర్కి 40 lakhs చేంజ్ అంటే ఓకే చిన్న ప్యాకేజ్ అంటే చిన్న ప్యాకేజ్ కాదు చాలా పెద్ద ప్యాకేజ్. మరి అలా కాకుండా 2 years కాకుండా 4 yearsలో జరిగింది అనుకున్నాం ఓకేనా 2 yearsలో కాకుండా 4 years అనుకుంటే 4 yearsకి 80 lakhs డివైడ్ చేస్తే ఇయర్కి 20 lakhs అవుతుంది. ఇయర్కి 20 lakhs అంటే చెప్పండి పర్ మంత్ ఎంత అవుతుంది అంటే 1,50,000 అబౌవ్ అవుతుంది అనమాట. చెప్పండి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి జాబ్ ద్వారా ఒక 4 years తర్వాత 1,50,000 ఎర్న్ చేసే పరిస్థితి ఉందా బయట అంటే ఎవరు కూడా మ్యాక్సిమం పీపుల్ అచీవ్ చేసే పరిస్థితి లేదు. ఏదో 1-2% ఉంటారు కొందరు. కానీ ఇక్కడ టీం వర్క్ ద్వారా ఒక 4 yearsలో 1,50,000 రీచ్ కావచ్చు అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా యాక్సిడెంటల్ సేఫ్ గార్డ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా పెట్టింది అనమాట కంపెనీ. ఓకే యాక్చువల్ ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నాడు ఒక 50,000 శాలరీ పర్ మంత్ తీసుకుంటాను అనుకుందాం. అతనికి అనుకోకుండా ఏమైనా ప్రాబ్లం అయితే అనుకోకుండా యాక్సిడెంటల్లో డెత్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా అమౌంట్ ఇస్తుందా అంటే ఇస్తే ఒకటేసారి సెటిల్మెంట్ 1 time సెటిల్మెంట్ కింద ఏమైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ మంత్ నుంచి ఓకే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ మేడంకి శాలరీ వస్తుందా అటు వచ్చే మంత్ నుంచి వస్తుందా అటు వచ్చే మంత్ నుంచి అదే 50,000 కంటిన్యూ అవుతుందంటే ఎవరు కూడా తీసుకునే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ బిజినెస్ చేస్తూ ర్యాంక్ 7 అచీవ్ అయ్యి అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి 4 lakhs ఇస్తుంది కంపెనీ. 8లో ప్రాబ్లం అయితే 6 lakhs ఇస్తుంది, 9లో అయితే 10, 10లో అయితే 15, 11లో అయితే 25 lakhs కూడా ఇస్తుంది. అంటే చెప్పండి ఒక 20 lakhs అమౌంట్ రావాలంటే బయట ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి కొన్ని వేల రూపాయలు పే చేయాల్సి వస్తుంది. మినిమం 50,000 1 lakh కూడా పే చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలా కాకుండా ఇక్కడ చూడొచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వితౌట్ పేయింగ్ ఓన్లీ 1 time షాపింగ్ ద్వారా ఈ యొక్క ఫీచర్ ఈ యొక్క బెనిఫిట్ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఇది ఎవరు కూడా తీసుకోవద్దని కోరుకుంటాం అయినప్పటికీ దీంట్లో ఉంది కాబట్టి చెప్తున్నాం అనమాట. అంతేకాకుండా అమౌంట్ ఇచ్చేసి కంపెనీ చేతులు దులుపుకోకుండా 3rd generation నామినీ అనేది కంటిన్యూ అవుతుంది. ఎలా అవుతుందంటే చూడొచ్చు ఇతని పేరు మిస్టర్ శ్యామ్ సుందర్ గాజీపూర్ నుంచి ఒక టీచర్గా వర్క్ చేస్తుండే పార్ట్ టైంగా బిజినెస్లోకి వచ్చిండు. పార్ట్ టైంగా స్టార్ట్ చేసి 2003లో స్టార్ట్ చేసిండు అనమాట. 2007 కల్లా డైమండ్షిప్ అచీవ్ చేశాడు అంటే 10,000 టీమ్ అచీవ్ చేసిండు. 10,000 టీమ్ అనేది ఒకటే చేయలేదు కింద టీం ద్వారా కంటిన్యూ అయిపోయింది అనమాట. మరి 2007 6th July రోజు అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోవడంతో మరి అతని ఐడి వాళ్ళ మేడంకి ట్రాన్స్ఫర్ అయింది. వాళ్ళ మేడం పేరు సుష్మా. మరి దీంట్లో ఆమె చిన్న పిల్లలు అనమాట. అప్పుడు మరి ఆమె అయితే బయటికి వెళ్ళి వర్క్ చేసే పరిస్థితి లేదు. పిల్లల్ని రెడీ చేయడం పంపించడం చదివించడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా కంపెనీ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ద్వారా చదివిస్తూ ఇప్పుడు పిల్లల్ని మంచి ఎడ్యుకేటెడ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పటి వరకు కంపెనీ ద్వారా వాళ్ళకి వచ్చినటువంటి అమౌంట్ 30 crores తీసుకోవడం జరిగింది. 30 crores. అంతేకాకుండా తెలుగు వ్యక్తి అనమాట ఇతను. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చి ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తి. మరి 2019లో ఈ ఆపర్చునిటీ వచ్చింది. నమ్మిండి అనమాట. అరే నాకు వచ్చే జీతంతో పాటు పిల్లలకి స్కూల్ ఫీజుకు పనికి వస్తాయి లేక ఇంటి రెండుకో పని చేస్తుంది దేనికో దానికి పని చేస్తుంది కదా అని నమ్మి కంపెనీ ఈ యొక్క బిజినెస్లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి 2020 March ఆ టైంలో కోవిడ్ రావడంతో కోవిడ్ ఎఫెక్ట్తో ఇతను చనిపోయాడు. కోవిడ్ ఎఫెక్ట్తో చనిపోవడంతో అతని ఐడి వాళ్ళ మేడంకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరి పోయిన వ్యక్తిని అయితే మనం ఎవరం తీసుకురాలేం. కానీ అతను ఒక పాజిటివ్ ఆలోచన నేను దీని ద్వారా ఎంతో కొంచెం ప్రాఫిట్ తీసుకోవచ్చు అని నమ్మకంతో స్టార్ట్ చేయడంతో అతను చనిపోయినటువంటి అదే వీక్లో 75,100 రావడం జరిగింది. నెక్స్ట్ 1,17,000 ఇలా తీసుకుంటూ ఇప్పుడు చూడండి ఆమె చిన్న వయసు. ఒకవేళ అతను నమ్మకుంటే ఈ యొక్క ప్రాఫిట్ అనేది ఆమెకు వచ్చే పరిస్థితి అనేది లేదు. అతను నమ్మడంతో అతను లేకున్నా కూడా ఐడి ట్రాన్స్ఫర్ కావడంతో మరి ప్రాఫిట్ తీసుకుంటుంది. అంతేకాకుండా ఆమె చూడండి ఇప్పుడు ఒకవేళ అతను నమ్మకుంటే ఓన్లీ జాబ్ మీదే డిపెండ్ అయి ఉంటే ఇంకా ఇప్పుడు ఆమె జాబ్కి మళ్ళీ వెళ్ళాలంటే ఒకవేళ అతను వర్క్ చేసే జాబ్ ఇస్తారంటే జాబ్ ఇచ్చే పరిస్థితి లేదు, గ్యారెంటీ లేదు, ఇవ్వరు కూడా. మరి ఇచ్చినా కూడా సేమ్ పొజిషన్లో ఇస్తారంటే అది కూడా ఇవ్వరు. ఒకవేళ అతను మేనేజర్గా ఉన్నాడు అనుకుందాం, ఒక 50,000 ఎర్న్ చేస్తున్నాడు. కానీ ఈమెకు అటెండర్ క్లర్క్ ఇది నార్మల్ జాబ్ ఇస్తారు, ఒక 10 to 15,000 ఇస్తారు. అది గ్యారెంటీ అనేది ఉండదు. ఇంకోటి ఆమెకి ఎడ్యుకేషన్ ఆ లెవెల్లో ఉందంటే కూడా లేకపోతే ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ వర్క్ చేస్తే ఒకవేళ వేరే ఎక్కడో జాబ్ చేస్తే ఒక 10,000 15,000 ఇస్తారు. మరి చెప్పండి, ఇద్దరు అమ్మాయిలని పిల్లల్ని రెడీ చేస్తూ స్కూల్కి పంపిస్తూ ఆమె వర్క్ చేయడం అంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు.
కాబట్టి దీన్ని ఈ కంపెనీ నమ్మి వర్క్ చేయడంతో ఇవన్నీ జరిగినాయి. అండ్ స్టార్టింగ్ లో రికగ్నిషన్ కూడా జరిగిందనమాట విజయవాడలో. ఓకే, వాళ్ళకు అతను చనిపోయినప్పుడు ఒక సంతాప సభగా అండ్ ర్యాంక్ 4 అచీవ్ కావడంతో కూడా వీళ్ళకి సన్మానం జరిగింది. మనం చూడొచ్చు అనమాట. మన మా యొక్క సీనియర్స్ అండ్ గ్రేట్ మెంటర్స్ అని చెప్పొచ్చు. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆర్మీ జాబ్ రిజైన్ చేసి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు రికగ్నిషన్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. రైట్, ఇలాంటి సిచ్యువేషన్ అన్నమాట. ఓకే, ర్యాంక్ 4 అచీవ్ కావడంతో రికగ్నిషన్ అండ్ సన్మానం చేయడం జరిగింది అనమాట. మరి ఇప్పుడు చూడండి, కింద టీమే వర్క్ చేస్తుంది. ఆ టీం ద్వారా డైమండ్షిప్ కూడా అచీవ్ చేసింది. 8,000 టీం క్రాస్ అయిపోయింది అనమాట. అండ్ ఓకే, ఒకప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి కూడా వీళ్ళు ఇప్పుడు మంచిగా ఎకనామికల్గా డెవలప్ అవుతూ ఒక పిల్లలు కూడా మంచిగా పెద్దగా అయిపోయారు. ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. అంతేకాకుండా ఆమె డైమండ్షిప్ అచీవ్ చేయడమే కాకుండా ఓకే, కార్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట, బలెనో కార్. అండ్ ఓకే, ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది 1 కోటి రూపాయలతో వైజాగ్లో. మరి ఇవన్నీ అచీవ్మెంట్ తీసుకుంటూ లండన్ ట్రిప్ కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు, ప్రతి ట్రిప్లో హ్యాపీగా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఫీల్ అవుతూ సేఫ్ షాప్ని అండ్ టీమ్ని ఒక సెక్యూరిటీ, లేడీస్ కూడా పర్ఫెక్ట్ సెక్యూరిటీ ఉండడంతో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఆమె ప్రతి ఒక్క యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతూ మంచిగా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఓన్లీ పిల్లల్ని రెడీ చేయడం, స్కూల్కి పంపిస్తూ ఇట్లా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అటెండ్ అవుతూ హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేయగలుగుతుంది. ఒకవేళ అతను ఒక్కడే ఒక నెగిటివ్ పాయింట్తో ఇవన్నీ స్కీమ్ ఉంటుంది, ఇది స్కామ్, ఇవన్నీ కూడా ఫేక్ అని ఒకవేళ డౌట్ పడి ఉంటే ఓకే, వాళ్ళ ఫ్యామిలీకి ఇంత బెటర్ లైఫ్ వచ్చేదా అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా ర్యాంక్ అచీవ్మెంట్ తీసుకుంటూ 3,25,000 అబోవ్ కూడా తీసుకుంటుంది. అండ్ డైమండ్షిప్ విజయవాడలో 19th December 2025 రోజు జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఒక సెక్యూరిటీగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మరి ఎందుకు చేయాలి బిజినెస్ అంటే ఇప్పటికీ అర్థమై ఉండాలి. ఓకే, 0 ఇన్వెస్ట్మెంట్, నో ఎంప్లాయీస్, ఎవరు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నో బాస్ అనమాట, నో టార్చర్. బయట చూస్తుంటాం ఎంతోమంది బాస్ టార్చర్తో గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి టార్చర్ లేదు, రిస్క్ అనేది లేదనమాట. ల్యాక్స్లో పెట్టుబడి లేదు కాబట్టి రిస్క్ లేదు. హోమ్ బేస్డ్ బిజినెస్, మన వర్క్ మనం చేసుకుంటూ పార్ట్ టైంగా చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్, ఈ టైంకి తంబు పెట్టాలి, ఈ టైంకి వెళ్ళాలి అనేది ఏం లేదనమాట. మన వీలుని బట్టి ఓకే మనం వర్క్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నారు ఎంప్లాయీగా. ఓకే, మీరు మార్నింగ్ 9:30 or 10 నుంచి ఈవినింగ్ 6 వరకు వర్క్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత జస్ట్ టీ స్నాక్స్ తీసుకున్న తర్వాత 7 నుంచి నైట్ 10 వరకు కూడా వర్క్ చేసి ఒక 2 plans 3 plans అంటే ఒక 2-3 అవకాశం ఇస్తూ కూడా మీరు విత్ ఇన్ ఏ మంత్లో ఓకే వీక్లీ 5,000 10,000 కూడా రీచ్ కావచ్చు. ఆ యొక్క అమౌంట్ ద్వారా డిఫరెంట్ ఎక్స్పెండిచర్ అంటే మీకు కావాల్సినటువంటి ఇంటి ఖర్చులు అనేది దాని ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. అండ్ టైం కాంపౌండ్ త్రూ డూప్లికేషన్, టీం ద్వారా వర్క్ చేస్తాం కాబట్టి టైం అనేది చాలా సేవ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ముఖేష్ అంబానీ ఉన్నాడు, అతని కింద కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు. 1,00,000 మంది ఉన్నారు అనుకుందాం. వాళ్ళు ఒక రోజుకి వచ్చేసి 8 గంటలు కష్టపడుతున్నారు. 8 గంటలు పనిచేస్తున్నారంటే ఓకే, 1,00,000 మంది ఇంటూ 8 గంటలు, 8 లక్షల గంటలు అవుతుంది. 8 లక్షల గంటలు ఒక ముఖేష్ అంబానీ చేయాలంటే జీవితాంతం చేసినా సరిపోదు అనమాట. ఆ విధంగా వాళ్ళకు ఈ యొక్క మెథడ్ తెలుసు కాబట్టి వాళ్ళు ఇంకా రీచ్ అవుతున్నారు. కాబట్టి ఈ విధంగా మనకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు సార్, మీరు బిజినెస్ స్టార్ట్ చేసి మీ కింద ఒక 2 అవకాశం ఇచ్చారంటే వాళ్ళు రోజుకి ఒక 2 hours కేటాయించినప్పటికీ కూడా ఓకే
2 to 4 అవర్స్ అవుతుంది. ఇంకా 4 అవర్స్ మీకు ఆటోమేటిక్గా సేవ్ అవుతున్నట్టు. రేపు ఫ్యూచర్లో 20 మెంబర్స్ అయితే వాళ్ళు 2 అవర్స్ చేస్తే 40 అవర్స్ సేవ్ అవుతుంది. రేపు ఫ్యూచర్లో 100 మెంబర్స్ అయితే 2 అవర్స్ ఫోకస్ చేస్తే ఓకే 200 అవర్స్. ఈ విధంగా టైం అనేది సేవ్ అవుతుంది. ఎవరైతే టైం ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఇంకా కరోడ్పతి అవుతున్నారు. కాబట్టి ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. న్యాచురల్ మ్యాన్మేడ్ ఇక్కడ చూసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా టోటల్గా బయట దొరికేటివే. రేమాండ్ బయట అవైలబుల్ ఉంది, ఆదిత్య బిర్లా బయట దొరుకుతున్నాయి, రిలయన్స్ అండ్ శ్రీ తత్వ ప్రొడక్ట్స్ బయట దొరికేటివే. అవన్నీ కూడా కొన్ని హ్యాండ్ మేడ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ అవైలబుల్ ఉన్నటువంటి అనమాట. అండ్ సేమ్ అవే ఈ ప్రొడక్ట్స్ వాడుకొని మనము దీని ద్వారా బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు. నో క్రెడిట్, దీనికోసం లోన్ కానీ అప్పు కానీ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. అండ్ నో బౌండేషన్. ఓకే, నేను ఇక్కడనే చేయాలని లేదు, అంటే మీరు ఉన్నటువంటి ప్లేస్లోనే చేయాలని లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మనం బిజినెస్ చేయొచ్చు. నో రిజర్వేషన్. ఓకే, బయట చూస్తున్నారు ఈవెన్ సెక్యూరిటీ జాబ్ కూడా రిజర్వేషన్ అనేది అవసరం అడుగుతున్నారు. అండ్ ఈ క్వాలిఫికేషన్ మినిమం 10th ఉందా లేదని చూస్తున్నారు. కానీ ఇక్కడ రిజర్వేషన్ అవసరం లేదు, క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు. నో ఎఫెక్ట్ ఆఫ్ స్టార్స్ అనమాట. కొందరు అంటారు నాకు గ్రాహస్ బాగాలేదు, నాకు ఇటువంటివి వచ్చిరావు నచ్చవు అంటుంటారు అనమాట. వాళ్ళ గ్రాహస్ బాగాలేకున్నా ఓకే ఇక్కడ మీరు ఉన్నారండి సార్, ఎగ్జాంపుల్గా మీ కింద ఏబి, వీళ్ళ గ్రహరాశి మారిన ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి గ్రహరాశి మారుతుంది. ఓకే, ఇతను లక్ మారుతుంది. ఇతను ఒకప్పుడు అంటే ఎగ్జాంపుల్గా ఇతను రవి అనే వ్యక్తి అనుకుని దురదృష్టవంతుడు అనుకున్నాం, వీళ్ళిద్దరు అదృష్టవంతులుగా అనుకుంటే అతని దురదృష్టం కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం బెనిఫిట్ అని తీసుకోవచ్చు. అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ, అందరికీ సమానమైన బెనిఫిట్ ఇస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, డబుల్ డైమండ్ అంటే 20,000 ప్లస్ టీమ్ అయిపోయింది. నేను నా ఓన్గా ఒక ఇద్దరికి అవకాశం ఇస్తే నాకు 2,000 రూపీస్ ఇస్తుంది. సేమ్ మీరు ఇప్పుడు వచ్చినా కూడా మీ ద్వారా ఓకే ఇద్దరికి అవకాశం ఇస్తే 2,000 రూపీస్ ఇస్తుంది. సేమ్ బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే నాకు ఎక్కువ టీం ఉంటుంది కాబట్టి టీం ద్వారా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. ఓకే, మీరు కొత్తగా ఫ్రెషర్గా అవుతున్నారు కాబట్టి మీకు తక్కువ ఉంటుంది. రేపు ఫ్యూచర్లో టీం ఎక్కువ బిల్డ్ చేసుకుంటే మీకు కూడా ఎక్కువ బెనిఫిట్ అనేది వస్తుంది. పర్సనల్ డెవలప్మెంట్, ఈ విధంగా 10 మందితో మాట్లాడుతున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే ఆటోమేటిక్గా స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ కింగ్స్ లైఫ్ స్టైల్, రాబోయే రోజుల్లో ల్యాక్స్లో ఇన్కమ్ తీసుకుంటే హ్యాపీగా రాజులాగా జీవించవచ్చు అనమాట. అండ్ ఓకే, మరి చూడొచ్చు ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే ఒక 200 బిజినెస్ పాయింట్స్తో స్టార్ట్ అయితే ఓకే 3 ఐడీస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా చూడొచ్చు. యూ పొజిషన్లో మీరున్నారు, ఫ్యామిలీ 1లో మేడంకి ఇచ్చారు, ఫ్యామిలీ 2లో బాబుకి ఇచ్చారు. రేపు ఫ్యూచర్లో ఫ్యామిలీ 1లో మేడంకి ఒక 5,000, బాబుకి 5,000 వస్తే మీకు 10,000 వస్తుంది. వాళ్ళకు రేపు ఫ్యూచర్లో 2020 వస్తే 40 వస్తుంది, 50 అయితే 1 lakh, 1 lakh వస్తే 2 lakhs. ఈ విధంగా తీసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో ఐడి వేసి పెట్టుకోవడం ద్వారా మీకు ప్లస్ అనేది అవుతుంది. మరి ఈ విధంగా చూడండి సార్, 200 బీతో స్టార్ట్ చేస్తే 3 ఐడీస్ తీసుకుంటాం. ఒక 100 బిజినెస్ పాయింట్స్తో తీసుకుంటే ఒక సింగిల్ ఐడి వస్తుంది. ఓకే, ఈ విధంగా ప్రాఫిట్ అని తీసుకోవచ్చు. అండ్ దీనిలో వచ్చేసి అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. దీనిలో పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్ ద్వారా ఈ ఐడి అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ ఇది ఓన్లీ 600 రూపీస్తో మీకు స్టార్ట్ అవుతుంది. దీనికి వచ్చేసి ట్రైనింగ్స్, FIM, ఎస్టెప్ ట్రైనింగ్, కోడ్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు కిరణ్ అనే వ్యక్తి ప్లాన్ వినిపిస్తున్నాడు కాబట్టి ఇతను ఈ యొక్క పొజిషన్ ఇద్దాం అనుకున్నాడు. ఇది మీరు ఫిలప్ చేసుకోవడం ద్వారా ఈ పొజిషన్ అనేది కన్ఫామ్ ఉంటుంది. నేను తర్వాత ఆలోచించి డిసిషన్ తీసుకుంటాను, తర్వాత ఆలోచించి చెప్తాను అది ఇది అంటే నెక్స్ట్ ఆ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు. వేరే వాళ్ళు వస్తే మీరు కిందికి వెళ్ళిపోతారు. అప్పుడు మీకు 1,000 రూపీస్ వస్తే పైన వ్యక్తికి 2,000. రేపు ఫ్యూచర్లో అతనికి మ్యాచింగ్ బట్టి ఓకే మీకు 2,000 వస్తే అతనికి 4,000, రేపు ఫ్యూచర్లో 5,000 వస్తే 10,000. ఇట్లే అంటే ఒక ఐడి డిఫరెన్స్ వల్ల రేపు ఫ్యూచర్లో 50 మీరు తీసుకుంటే 1 lakh పైన వ్యక్తి తీసుకుంటాడు. అంటే ఒక ఐడి డిఫరెన్స్ వల్ల ల్యాక్స్లో ఇన్కమ్ అనేది తేడా అవుతుంది. కాబట్టి అది మిస్ చేసుకోవద్దు అనేది మీకు ఈ అవకాశం ఇస్తుంది. అండ్ హ్యాపీ షాపింగ్ అండ్ క్రియేట్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్తుంది అనమాట. హ్యాపీగా షాపింగ్ చేసుకొని బెటర్ ఫ్యూచర్కి నాంది పలుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ, స్టాప్ థింకింగ్ స్టార్ట్ డూయింగ్ అంటుంది చెప్తున్నా. అంటే ఎక్కువ ఆలోచించి మనం మైండ్ డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా స్టార్ట్ చేసి ఇన్కమ్ తీసుకుంటూ ముందుకెళ్ళొచ్చు అనమాట. థ్యాంక్ యూ, ఇది టోటల్ ప్లాన్. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఇంకా మాకు అడగొచ్చు సార్, క్లారిటీగా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీ ఉన్నాం. ఈ విధంగా మనము క్లారిటీ అనేది ఇస్తున్నాం. రైట్, ఇప్పుడున్నటువంటి ట్రిప్ ఇక్కడ టోటల్గా చూడొచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి కేరళ ట్రిప్ పెట్టింది కంపెనీ అండ్ సిస్టమ్ ద్వారా. కేరళ ట్రిప్ 25th జూలై నుంచి 25th సెప్టెంబర్ వరకు స్టార్ట్ అయిందనమాట. ట్రిప్ ఉంది. అండ్ ఫ్రెషర్ వ్యక్తి ఇప్పుడు మీరు ఉన్నారు సార్, జస్ట్ మీ అండర్లో జస్ట్ 9 మెంబర్స్ షాపింగ్ చేసే చాలు మీరు కేరళ ట్రిప్ అనేది అచీవ్ అవుతారు. దీనిలో ఫుడ్, అకామిడేషన్ టోటల్ కంపెనీ చూసుకుంటుంది. ఓన్లీ ట్రావెలింగ్ మాత్రం మన ఓన్ ఎక్స్పెండిచర్ ఉంటుంది.
ఈ యొక్క జస్ట్ 99 సేల్స్ ఈ వారంలో మీరు కంప్లీట్ చేశారంటే మీకు 18,000 అమౌంట్ వస్తుంది. మళ్ళీ ర్యాంక్ 1 కూడా కంప్లీట్ అవుతారు. ఈ మంత్ ఎండింగ్ కల్లా మళ్ళీ 7,000 ఎక్స్ట్రా తీసుకుంటారు. అండ్ విత్ ఇన్ 1 మంత్లో మీరు ఈ ట్రిప్ కంప్లీట్ చేయడం ద్వారా ఇంకొక 1 మంత్ సేల్స్ యాడ్ చేసుకోవడం ద్వారా ఓకే ర్యాంక్ 1 అమౌంట్ 7,000 వస్తుంది. దాంతోపాటు 3,000 బోనస్ కూడా తీసుకుంటారు. కాబట్టి ఈ ట్రిప్ అనేది విత్ ఇన్ 1 మంత్లో కూడా మీరు అచీవ్ చేయొచ్చు అండ్ 1 వీక్లో కూడా అచీవ్ చేయొచ్చు. ఈ ప్రాఫిట్ తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకు ఈ విధంగా ఫోకస్ చేస్తూ కంటిన్యూస్గా ఓకే 18 సేల్స్ 99 సేల్స్కి ఇంకొక 8 సేల్స్ ఎక్స్ట్రా యాడ్ అయినాయంటే ఇంకొక 99 సేల్స్ యాడ్ అయినాయంటే టోటల్గా 3,500 బిజినెస్ పాయింట్స్ రీచ్ అవుతారు. అండ్ దీని ద్వారా కార్డిలే ట్రిప్ వస్తుంది. ఓకే అమౌంట్ వచ్చేసి మళ్ళీ 99 చేయడం ద్వారా మళ్ళీ 18,000 అమౌంట్ ఎక్స్ట్రా వస్తుంది. దాంతోపాటు ఇంకొక 13 సేల్స్ యాడ్ అయినట్టే ఈ వచ్చినటువంటి 99 మెంబర్స్ జస్ట్ 2 సేల్స్ చేసినా కూడా మళ్ళీ 13కి అబోవ్ అవుతుంది. కానీ మనకు కావాల్సినంత 13 సేల్సే 18 సేల్స్ అయిపోతుంది. 13 సేల్స్ రీచ్ అయినప్పటికీ కూడా సింగపూర్ ట్రిప్ అనేది వస్తుంది. మరి ఈ విధంగా సింగపూర్ 13 సేల్స్కి 26,000 అమౌంట్ మళ్ళీ ర్యాంక్ 2 కూడా కంప్లీట్ అవుతుంది. ర్యాంక్ 2 కంప్లీట్ కావడం వల్ల మళ్ళీ 9,000 ఎక్స్ట్రా. ఆ ర్యాంక్ 2 75 డేస్లోనే అయిపోతుంది కాబట్టి మళ్ళీ 5,000 ఎక్స్ట్రా తీసుకుంటారు. కాబట్టి ఈ విధంగా ప్లానింగ్ చేసుకుని మనం ఈ ట్రిప్ అనేది విన్ కావచ్చు. ఓకే మరి అంతేకాకుండా మీరు టెస్ట్ మనీ పరంగా కూడా చూడొచ్చు అనమాట. మేమేమేమి అచీవ్ చేశాం, ఎలా ముందుకెళ్తున్నాం అనేది మీరు చూడొచ్చు. ఓకే నేను ఎంత గెయిన్ చేస్తున్నాను అనే రైట్. టెస్ట్ మనీ పరంగా మేము కూడా ఏం అచీవ్మెంట్ తీసుకున్నాం, ఎలా ముందుకెళ్తున్నాం అనేది చూడొచ్చు అనమాట. క్లియర్ చూద్దాం. 1 సెకండ్. ఓకే రైట్. ఎలాంటి అచీవ్మెంట్ తీసుకున్నాం, మా ఫీల్డ్ ఏంది, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఎలా ముందుకెళ్తున్నాం అనేది విషయాలు కూడా మీరు చూడొచ్చు అనమాట. ఒక 5 మినిట్స్లో మీకు ఈ యొక్క క్లారిటీ కూడా ఇవ్వబోతున్నాం. ఓకే నా పేరు శివశంకర్ ధూపం అండ్ కంపెనీ హెడ్ ఆఫీసర్ ఇది. అండ్ ఈ విధంగా చూడొచ్చు క్వాలిఫికేషన్ ఎంఎస్సీ బిఎడ్ ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది అనమాట. ఇంతకుముందు స్కూల్ ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తుండే అండ్ ఇప్పుడు డబుల్ డైమండ్ పొజిషన్. అండ్ అంతకుముందు హెరిటేజ్ కంపెనీ కూడా జాబ్ చేశాను క్వాలిటీ ఆఫీసర్గా. ఓకే అండ్ ఐసిఐసిఐ బ్యాంక్లో చేశాను సేల్స్ ఆఫీసర్గా. అండ్ తక్షశిల హై స్కూల్లో కూడా లాస్ట్ స్కూల్ అనమాట నేను వర్క్ చేసింది 2015-16 అండ్ 16-17. మరి ఈ విధంగా డిఫరెంట్ ఫీల్డ్ ఎందుకు మారామంటే మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైతే బెటర్ శాలరీ వస్తుంది, ఫ్యామిలీకి బెటర్గా చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. కానీ ఎక్కడ చూసినా కూడా మా అంటే 15,000-16,000-20,000 లోపలనే. మరి అలాంటి సిచ్యువేషన్లో ఇది కాదు లైఫ్ అనేది అర్థమైంది. 8 సంవత్సరాలు కష్టపడితే ఏం మిగిలింది నాకు ప్రాఫిట్ అంటే ఓన్లీ బైక్ మాత్రమే ఉందన్నమాట. ఓకే మరి 8 కాదు 80 సంవత్సరాల వరకు చేసినా మా అంటే సెకండ్ హ్యాండ్ కారు నార్మల్ ఇల్లు వస్తాయి అనేది ఒక క్లారిటీ వచ్చింది. మరి ఇలా కావద్దు. ఖచ్చితంగా బయట ఏం జరుగుతుందంటే బయట ఎక్కువ మీరైనా అర్థం చేసుకోండి. జాబ్ చేసే వాళ్ళు కరోడ్పతి అవుతున్నారా, బిజినెస్ చేసే వాళ్ళంటే బిజినెస్ చేసే వాళ్ళే ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతున్నారు. మరి అదే బిజినెస్ నేను ఎందుకు చేయవద్దని నేను తేనెటీగల పెంపకం కావచ్చు అండ్ పుట్టగొడుగుల పెంపకం, మష్రూమ్ కల్చర్ అని డిఫరెంట్ చేద్దాం అనుకున్నాం. అలాంటి టైంలో ఒక ఫ్రెండ్స్తో కొందరితో డిస్కస్ చేస్తే ఇవన్నీ కూడా కొన్ని లక్షల పెట్టుబడి అవుతుంది. మరి పెట్టుబడి పెట్టినాక మంచి స్టార్ట్ రన్ అవుతుంటే కూడా మళ్ళీ వేరే వాళ్ళు పెట్టారనుకోండి నాకు వచ్చే ప్రాఫిట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మరి అలాంటి సిచ్యువేషన్ వద్దని వాళ్ళు గైడ్ చేయడంతో సరే వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఈ ఆపర్చునిటీ రావడం జరిగిందనమాట. ఓకే మరి ఈ ఆపర్చునిటీ నేను నమ్మడానికి కూడా కారణం ఏంటంటే ఈ యొక్క లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి సార్ అనమాట, అభిషేక్ సార్ అని. ఎందుకంటే మాకు ఇంటర్లో ఒకటే కాలేజ్, ఇంటర్లో 4 ఇయర్స్, ఇంటర్లో జూనియర్, బిజినెస్లో సీనియర్ అనమాట. ఒక 4 ఇయర్స్ ముందు ఈ ఆపర్చునిటీ రావడంతో ఇప్పుడు BMW కార్ కావచ్చు, 5 CR విల్లా కావచ్చు, ఇట్లా ఎన్నో అచీవ్మెంట్ తీసుకోవడం జరిగింది అనమాట. అవన్నీ ఒక ప్రోగ్రామ్లో చూడడం జరిగింది, నమ్మకంతో స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. మరి అంతేకాకుండా ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు సోమశంకర్ సార్ అనే ఆర్మీ బ్యాక్గ్రౌండ్. ఓకే 13 ఇయర్స్ సర్వీస్ తర్వాత ఈ యొక్క దీంట్లో డెప్త్ అర్థం చేసుకుని జాబ్ కూడా రిజైన్ చేసి రావడం జరిగింది అనమాట. ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నాడు ఏపీ తెలంగాణలో. ఓకే ఇవన్నీ వీళ్ళ యొక్క టెస్ట్మోని అన్ని చూసి క్లారిటీ తీసుకోవడం జరిగింది. అండ్ నేను కూడా తోపాజ్ ఎమరాల్డ్ రికగ్నిషన్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు యాదగిరి సార్ అని ఒక సెక్యూరిటీ గార్డ్, అలాంటి వ్యక్తి కూడా బెంచ్ కార్ తీసుకోవడం జరిగింది. అండ్ దీనిలోకి వచ్చిన తర్వాత మేము కూడా గోల్డ్ కావచ్చు, స్కూటీ కావచ్చు మేడం గిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ యాపిల్ లైఫ్ మొత్తంలో యాపిల్ వాడితే బాగుంటుండే అనే ఒక ఆలోచన ఉండే, కానీ వాడతామనే గ్యారంటీ అయితే లేకుండే. ఎందుకంటే స్కూల్లో వర్క్ చేసేటప్పుడు ఒక 10,000 మొబైల్ యూజ్ చేసేవాడిని అనమాట. ఓకే మరి కొన్నిసార్లు నెట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ఆలోచించే వాళ్ళం, అంత ఇబ్బంది ఉండేది. మరి దీంట్లో వచ్చిన తర్వాత 1 lakh వర్తబుల్ 11 Pro Max కావచ్చు, ఇప్పుడు 16+ కావచ్చు, ఇట్లా ఎన్నో వాడుతూనే ఉన్నాం. అండ్ అంతేకాకుండా లాక్డౌన్లో మీకు తెలుసు ఎంతోమంది టీచర్లు, లెక్చరర్లు, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళైతే కూరగాయల మీరు మేస్త్రి పని చేశారు, ఎంతో ఇబ్బంది పడిండ్రు. అంతేకాకుండా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా 50% శాలరీ ఇచ్చిండ్రు. అలాంటి టైంలో కూడా మేము జూమ్ ద్వారా వర్క్ చేసి ఓకే గోల్డ్ అనేది మేడంకి గిఫ్ట్ చేయడం జరిగింది అనమాట కళ్యాణ్ జ్యువెలర్స్ నుంచి.
అండ్ అంతేకాకుండా యాపిల్ ల్యాప్టాప్ 1 lakh వర్తబుల్ ఇది కూడా తీసుకోవడం జరిగింది. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వ్యక్తి అనమాట ఇక్కడ ఉన్నటువంటి సార్, మా ఫ్రెండ్ అనమాట శ్రీనివాస్ సార్ అని. ఓకే, మరి ఆయన ద్వారా నేను ఈ ఆపర్చునిటీ తీసుకున్నాను. అండ్ అంతేకాకుండా ఓకే, వితిన్ 17 monthsలో కార్ కూడా తీసుకోవడం జరిగింది సార్, 12 lakhs వర్తబుల్. అండ్ ఇక్కడ చూడొచ్చు మా ఫాదర్, మేడం, నేను అండ్ మేడం సుజాత మేడం అని ఒక 7th class చదువుకున్నటువంటి ఆమె. మరి నాది డబల్ పీజీ అయిపోయింది, సార్ది ఎంటెక్ అయిపోయింది. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, ఆమెకి మాకంటే ముందు వచ్చింది కాబట్టి ముందుంది, మాకు వెనకలో వచ్చింది కాబట్టి మేము వెనుకున్నాం. కాబట్టి ఈ విధంగా అచీవ్మెంట్ తీసుకున్నాం. నేను అంతేకాకుండా మా ఫ్రెండ్ సార్ కూడా సియాజ్ కార్ తీసుకోవడం జరిగింది దీని ద్వారా. అండ్ ఒక్కరేం కాదు, మా అండర్లో డిఫరెంట్ పీపుల్ అంతా కార్లు తీసుకున్నారు. అండ్ మేము కూడా రుబీ రికగ్నిషన్ తీసుకున్నాం. స్టార్టింగ్లో మా మేడం కూడా బిలీవ్ చేసేది కాదనమాట, ఇలాంటి చాలా వచ్చినాయి, చాలా పోయినాయి అన్నది. మరి ఆమెకు ప్రూఫ్గా నేను అచీవ్మెంట్ తీసుకుపోయాలని నమ్మకంతో కంటిన్యూ ఫోకస్ చేయడంతో ఇది చూడండి రుబీ లెవెల్లో ఆమె డ్రెస్ కోడ్ వేసుకుని కూడా రావడం జరిగిందన్నమాట. అంతేకాకుండా డైమండ్ రికగ్నిషన్ తీసుకున్నాం. 10,000 people రీచ్ కావడంతో డైమండ్ అచీవ్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. మా పిల్లలు అండ్ ఫ్యామిలీ టోటల్గా అండ్ అత్తమ్మ అందరూ కూడా. అండ్ ఆ రికగ్నిషన్ కూడా మనం వీడియో రూపంలో చూస్తాం అనమాట, చూడొచ్చు. కొన్ని వేల మందిలో ఈ యొక్క సన్మానం అనేది తీసుకోవడం జరిగింది. అండ్ చూడండి ఇలాంటి ఈ యొక్క గ్రేట్ కంపెనీలో ఉండడంతో ఇలాంటి రికగ్నిషన్ ఇవన్నీ కూడా తీసుకోగలుగుతున్నాం అనమాట. మరి ఇంత తీసుకునే వ్యక్తిని స్టార్టింగ్లో ఎలా ఆలోచించే వాళ్ళం అంటే మా సీనియర్ చూసి పాస్పోర్ట్ తీసుకో, బ్యాంకాక్ ట్రిప్ గెలిస్తే వెళ్ళొచ్చు అంటే కూడా ఫస్ట్ వినైనప్పుడు చూద్దాంలే అని డిలే చేయడంతో, పాస్పోర్ట్ లేకపోవడంతో ఓకే బ్యాంకాక్ ట్రిప్ అచీవ్ అయ్యాను. కానీ దానికి ప్లేస్లో కంపెనీ మాకు ల్యాప్టాప్ ఇవ్వడం జరిగిందన్నమాట. నెక్స్ట్ నమ్మకం వచ్చింది పాస్పోర్ట్ తీసుకోవడం. మరి ఈ విధంగా మళ్ళీ కంటిన్యూ వర్క్ చేయడంతో నెక్స్ట్ ప్యారిస్ అండ్ స్విట్జర్లాండ్ ట్రిప్ కూడా వెళ్ళాం. ఇక్కడ చూడవచ్చు అనమాట, ఇక్కడ క్వాలిఫికేషన్ పరంగా డబుల్ పీజీ, MBA అండ్ 7th class. JCB ఆపరేటర్ కూడా దీని ద్వారా అచీవ్ అవుతాడు అనడానికి ప్రూఫ్ అనమాట ఇక్కడ. స్విట్జర్లాండ్ అనమాట, స్విట్జర్లాండ్ లో 10,000 feet అబోవ్. ఓకే, ఈ కేబుల్ కార్ ద్వారా వెళ్తున్నాం పైనకి. ఇక్కడ ఉన్నాను అనమాట, చూడొచ్చు. హోటల్లో ఇటువంటి హోటల్లో కూడా అకామిడేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే లైఫ్లో ఎప్పుడు కూడా అంత లగ్జరీ హోటల్లో అడుగు పెడతాం అనుకోలేదు. అలాంటి ప్లేస్లో కూడా మేము విజిట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా రిటర్న్ వచ్చేటప్పుడు మా పేరెంట్స్ కూడా ఈ విధంగా గ్రాండ్గా వెల్కమ్ చేశారనమాట, న్యూస్ పేపర్లు ఇచ్చి కూడా. ఓకే, ఇది లైఫ్లో మరపు రానటువంటి సంఘటన అని చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా 2 times గెలిస్తే వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా ట్రిప్ అన్నారు. మరి ఆ విధంగా ఫోకస్ చేసి మళ్ళీ 2 times గెలిచి మా మేడం కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఫ్లైట్లో, స్టీమర్లు ఇవన్నీ కూడా. ఒకప్పుడు వద్దన్నటువంటి ఆమె ఓకే మేము ట్రిప్ అచీవ్మెంట్ ఇవన్నీ తీసుకోవడంతో ఆ వీడియోస్కి ఆమె సాంగ్స్ పెట్టుకోవడం జరిగింది అనమాట. ఓకే, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి ఎంజాయ్మెంట్ కావాలనుకుంటారు, కానీ బయట వెళ్ళలేకపోవడంతో అచీవ్మెంట్ ఎంజాయ్మెంట్ చేయలేము. కానీ దీని ద్వారా ఇక్కడ చూడొచ్చు అనమాట, టోటల్ రైట్ సైడ్ టోటల్ ఫారినర్స్ అండ్ లెఫ్ట్ సైడ్ మన వాళ్ళు ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. ఈ విధంగా ఇంటర్స్ కూడా ఫ్యామిలీతో రావడం జరిగింది. అండ్ బ్యాంకాక్ కూడా కంటిన్యూస్గా ట్రిప్స్ అచీవ్ అవుతూ ఈ విధంగా ఎంజాయ్మెంట్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా చూడొచ్చు అనమాట.
ఇట్లా క్రూజ్ లో ఎంజాయ్మెంట్ కావచ్చు, ఇట్లా ఎన్నో అంటే ఇలా ప్రతి ఒక్క యాక్టివిటీ ఎంజాయ్మెంట్ తీసుకుంటూ ఇది ముందుకెళ్తున్నాం అనమాట. ఓకే, ఇట్లాంటి అచీవ్మెంట్స్ ఎన్నో తీసుకోవచ్చు అండ్ ఇన్కమ్ పరంగా కూడా చాలా అచీవ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ జరుగుతున్నాయంటే కారణం ఒకటే, కంపెనీ నమ్మినాం, సిస్టమ్ నమ్మినాం, వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ జరుగుతుంది. 100% మీరు బిలీవ్ చేస్తే మీకు కూడా ఇవన్నీ జరుగుతాయి అనేది అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు. ఓకే రైట్, మరి ఈ సెషన్ ప్రాపర్ గా ప్రతి ఒక్కరు